నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీలు అందిపుచ్చుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 24 గంటల్లోనే దొంగతనం కేసులు ఛేదించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. బాధితుడు జాగర్లమూడి శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే భారీ చోరీ కేసు ఛేదించిన బాపట్ల జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నిందితుడు తెలంగాణ వాసి పాత నేరస్తుడు మహమ్మద్ షరీఫ్ ను అరెస్ట్ చేసి సుమారు 55,50,000 రూపాయల నగదు 24 సవర్ల బంగారం రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 100% రికవరీ సాధించారని అన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి బీరువా పగలగొట్టి దొంగతనం చేశారని 4వ తేదీ ఉదయం బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించి చోరీ జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇంకొల్లు నుంచి కడవకుదురు వెళ్లే మార్గంలో అనుమానంగా సంచరిస్తున్న పాత నేరస్తుడు మహమ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారన్నారు. నిందితుడి వద్ద నుంచి 55,50,000 రూపాయల నగదు 24 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు మహమ్మద్ షరీఫ్ పై గతంలో 14 చోరీ కేసులు నమోదయ్యాయని వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను ఈ సందర్భంగా ఆయన ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ తరఫు నుండి ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది. మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది. దాంట్లో సుమారుగా ఒక 55 lakh క్యాష్, 23 తోలాస్ గోల్డ్, తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది. వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము. డిఎస్పీ చిరాల, డిఎస్పీ సిసిఎస్ గారు ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్కి దిగాయి అండ్ చివరికి మేము ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు మొహమ్మద్ షరీఫ్, ఏజ్ 34 years. ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ హెస్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా. ఆల్మోస్ట్ 14 కేసెస్ ఉన్నాయి. దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు. ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయ్యి ఇక్కడ రెక్కి చేసుకొని ఆ క్రైమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సీసీటీవీ కూడా చూశారు. దాంట్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి. సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ 24 hours. ఇది అంతా చేయడం జరిగింది. దాంట్లో డబ్బు కూడా మొత్తం 55 lakhs ఆల్మోస్ట్ రికవర్ అయింది. తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది. సో ఇది కూడా ప్రజలకి కూడా మన తరఫు నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై టీమ్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద, డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద. ఇంకా ఏమైనా ఉంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్. పబ్లిక్కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు హాలిడే సీజన్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలామంది ఇప్పుడు పిల్గ్రిమేజ్కి వెళ్తారు, కొంతమంది హాలిడేస్కి వెళ్తారు, బయటికి వెళ్తారు. అలాంటి మీరు వెళ్ళినప్పుడు మా కన్సర్న్ స్టేషన్కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రంకి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లోక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అక్కడ బీట్స్ పెడతాము. టెంపరీ సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్లో కూడా కొంతమంది బయట పడుకుంటారు. ఒక రూఫ్ మీద, అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నైట్ ఉంటారు. సో అలాంటి దాంట్లో కూడా చూసాము. కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్లో పెరుగుతాయి. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి.
అండ్ మన తరఫు నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫామ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా జరిగితే విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీలు అందిపుచ్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బాపట్ల పట్టణంలోని ఎస్సీ హాస్టల్స్లో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో 3,000 మందికి ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల జిల్లాలో కొన్ని ఎన్జీఓస్ కూడా వారి కోసం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో హరిత విప్లవం తీసుకురావడానికి కూడా బాబు జగజీవన్ రామ్ చాలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, బావుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, జిల్లా వైద్యాధికారి విజయమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జగజ్జీవన్ గారి యొక్క 118వ జయంతి. జగజ్జీవన్ గారు స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి ఆయన పేరును నెహ్రూ గారికి రికమెండ్ చేయడం, తద్వారా మొట్టమొదటి పార్లమెంటులో ఆయన యంగెస్ట్ పార్లమెంటేరియన్గా. కానీ కొంతమంది ప్రజల కోసం, మన అందరూ జనాల కోసం పని చేస్తారు. నేను మళ్ళీ మన దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తాను. అందువలన వరద వచ్చినప్పుడు అది కాకుండా కూడా మామూలుగా వేటపాలెం, అద్దంకి, వల్లి కురవ వైపు వాళ్ళు వేలి మన ఎస్సీ ఎస్టీస్ అందరితో కలిసి వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగం గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందువలన చాలా మందికి బెనిఫిట్స్ వస్తున్నాయి. అది కాకుండా ఇప్పుడు మనకు ప్రభుత్వం తరపున నిన్న ఒక కొత్త సర్క్యులర్ వచ్చింది, చాలా మంది ఆ విషయంలో చెప్పారు. చేసి వాళ్ళకి ఇంకా కూడా మనకు ప్రభుత్వం తరపున స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా ఎన్రోల్మెంట్ చేస్తున్నా. ఇప్పటి వరకు రకరకాలంగా 3,000 మందికి ఈ స్పెషల్ డ్రైవ్ మోడ్లో ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ ఇచ్చడం జరిగింది. అది కాకుండా మనకు ఇక్కడ బాపట్ల జిల్లాలో చాలా మంది ఎన్జిఓస్ కూడా పనిచేస్తారు, మరియు రక్షణ వంటి మంత్రిత్వ శాఖలో కూడా ఆయన పనిచేశారు. అదేవిధంగా భారతదేశానికి హరిత విప్లవాన్ని తీసుకురావడంలో కూడా ఆయన చాలా బాగా సహాయపెట్టారు. మంచి మల్లెపువ్వు లాంటి మనసున్న చిన్నపిల్లల మధ్య జరుపుకోవటం అనేది చాలా ఆనందం. బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని బాపట్ల మార్కెట్ వద్ద గల ఎస్సీ హాస్టల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చిన్నపిల్లల మధ్య బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు. దళిత నాయకుడిగా ఎన్నో అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో భాగస్వామ్యులైన వ్యక్తి అన్నారు. 40 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారని, ఆ రికార్డు ఎంతవరకు ఎవరు చేయలేకపోయారన్నారు. కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా వైద్యాధికారి విజయమ్మ, ఆర్డీఓ గ్లోరీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మన భారతదేశానికి స్వతంత్రం రావటంలో, స్వతంత్రం సంపాదించిన వ్యక్తుల్లో ఒక సమర యోధుడి అని మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన అవసరం. అట్లాగే మన సంఘాన్ని సంస్కరించాలి అని ఎన్నో సిద్ధాంతాలతో సంఘ సంస్కర్తగా కూడా ఆయన ముందుకెళ్ళారు. బీహార్లో ఒక పేదరికంలో పుట్టి దేశ రాజకీయాల్లోనే, అంటే దేశ రాజకీయాల్లో ఎందుకంటున్నానంటే ఆయన చేసిన పదవులు, ఆయన రాజకీయాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో సుమారుగా 40 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక రికార్డు, ఇంక ఇంతవరకు ఎవరు ఆ రికార్డు సాధించలేదండి. ఎన్నో మంత్రిత్వ శాఖలు, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర నుంచి, డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఎన్నో మినిస్టర్లు చేశారు. అంటే ఒక వ్యక్తికి ఒకసారి మంత్రి ఇస్తారు, లేదంటే ఒకసారి ఎన్నుకుంటారు. ప్రజలు గుండెల్లో ఉంటే ఎన్నిసార్లు అయినా సరే ప్రజలు ఆదరిస్తారు అనటానికి ముందు వరుసలో ఉన్న నాయకుడి పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగజ్జీవన్ రామ్ గురించి మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అప్పట్లో భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ అని ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థకి ఆయన స్థాపించడంలో మూల కారకుడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఒక వ్యక్తి కష్టపడితే ఏ స్థాయికి ఎదగొచ్చు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ వ్యవస్థ మాత్రం, రాజ్యాంగం మాత్రం ఎప్పుడు కూడా మన భారతదేశానికి
బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు రన్ అవుతూ ఉంది. ఆ రాజ్యాంగ విలువలు, అంబేద్కర్ గారు అందరి మనిషి, అది భరతమాత ముద్దు బిడ్డ. అలాగే జగజ్జీవన్ గారు కూడా భరతమాత ముద్దు బిడ్డ అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం వాడివేడిగా కొనసాగింది. కొన్ని శాఖల మండల స్థాయి అధికారులపై ప్రజా ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. పిట్టలవానిపాలెం మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా లేరా అని ఎంపీపీ దెందుకూరు సీతారామరాజు ప్రశ్నించారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశం సమస్యలతో అట్టుడికిపోయింది. మొత్తం మీద సర్వసభ్య సాధన సమావేశం వాడివేడిగా కొనసాగిందని చెప్పవచ్చు. కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాల్లో పనితీరు అంతంత మాత్రంగా ఉందని, కొన్ని కేంద్రాల్లో పిల్లలు లేకపోయినా అంగన్వాడీ కార్యకర్తలు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పిల్లలు లేని కేంద్రాల వల్ల ఎవరికి ఉపయోగమో తెలియజేయాలని సంగుపాలెం ఎంపీటీసీ సభ్యులు చెన్నుబోయిన గంగయ్య ఐసీడీఎస్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పేలు చూసుకోవడం, ఫోన్లు మాట్లాడుకుని వెళ్లిపోవడం తప్ప వారు చేసే పని ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు లేని అంగన్వాడీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చందోలు గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద హరిజనవాడలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చందోలు 3 ఎంపీటీసీ సభ్యులు చల్లపల్లి విజయరాజు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాల్లో అందించే గుడ్లు సైజు చాలా చిన్నదిగా ఉంటుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అల్లూరు గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీరు గురించి అడిగినప్పుడల్లా మోటార్లు చెడిపోయాయని చెబుతున్నారని అల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు వాలి కృష్ణకుమారి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పిట్టలవానిపాలెం మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండల పరిషత్ అధ్యక్షులు దెందుకూరు సీతారామరాజు వ్యవసాయ శాఖ అధికారి సత్యానంద్పై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని, ఈ ఏడాది వ్యవసాయం చేసిన రైతులు ధాన్యం అమ్ముకునే విషయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉందని, రైతుల గురించి పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. భవనంవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు మాట్లాడుతూ భవనంవారిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డును జనవరి 14వ తేదీన ప్రారంభించారని, అయితే రోడ్డు నిర్మాణం చేపట్టిన 4 నెలలలోనే రోడ్డు పగిలిపోయిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడం వల్లనే ఈ విధంగా జరిగిందని, రోడ్డు నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ ధనం ఈ విధంగా దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే ఈ సమావేశానికి పంచాయతీరాజ్ ఏఈ హాజరు కాకపోవడంతో భవనంవారిపాలెం గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొని రోడ్డు నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేవని, నల్లని మట్టి కావడం వలన రోడ్డు పగిలినట్లుగా కనిపిస్తుందని, ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలేదని, త్వరలో పనులు చేయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ పనులు పూర్తి కాకపోతే రోడ్డు ప్రారంభోత్సవం ఏ విధంగా చేశారు, రోడ్డు పగిలిపోవడానికి కారణాలు తక్షణమే నాకు తెలియజేయాలని ఎంపీటీసీ సభ్యురాలు సింధు పట్టుబట్టారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జడ్పీటీసీ సభ్యురాలు గోవాతోటి సురేఖ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాలను మండల స్థాయి అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు లబ్ధిదారులందరికీ అందిస్తున్నారా లేదా అనే విషయాలను తెలియజేయాలని కోరారు. మండలంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎంతమంది లబ్ధిదారులు పొందుతున్నారు, ఎంతమంది పొందడం లేదు అనే విషయాలను తెలియజేయాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు చేబ్రోలు కృపానందం, ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ వాటర్ గ్రిడ్ అనేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దానికి డిపిఆర్స్ అనేది రెడీ చేసాము. స్టేట్ వైడ్గా మనకి 70,000 కోట్లు వచ్చింది. దానికి స్టేట్ వైడ్గా మన జిల్లా వరకు అయితే 3,000 కోట్లు వాటర్ గ్రిడ్కి ప్రపోజల్ పంపించాం సార్. అది ఏ క్రైటీరియా కింద సిలిండర్ ఇస్తున్నారు, అసలు ఎంతమందికి ఇస్తున్నారు, అసలు లబ్ధిదారునికి ఇస్తున్నారా లేదా, అది మాకు కొంచెం డిస్టర్బ్ చేయండి. అండ్ ఇంకా పథకాలన్నీ కరెక్ట్గా బెనిఫిషియర్స్కి అందుతున్నాయా లేదా, లేదా ఏమైనా పార్టీ వైజ్గా కానీ మరి అధికారులు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారు, అలాంటివి ఏమైనా ఉంటే మేము కావాలంటే జడ్పీలో మాట్లాడడానికి కూడా సిద్ధమే. ప్రభుత్వం అన్నది ఎలా ఉంటుంది, కొంతమంది వేరే ప్రభుత్వం రావచ్చు,
మన పక్షపాతం చూపించిన వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తర్వాత ఉంటాయని తెలియజేస్తున్నాం. ఇంతవరకు సైడ్ లేవు, ట్రావెల్స్ కాలేదు, అదంతా తోలకుండా ఎందుకు ఓపెన్ చేశారు? అసలు రోడ్ ఎందుకు ఓపెన్ చేశారు? కంప్లీట్ అవ్వకున్నప్పుడు రోడ్ ఓపెన్ చేయకూడదు కదా. రోడ్ ఎందుకు ఓపెన్ చేశారు? సైడ్ వాల్స్ అదంతా ట్రావెల్స్ కూర్చారా? కూడలేదు. కారులో కంప్లైంట్ ఇచ్చాము. 3 meters వరకు ఎలా ట్రాక్ ఇచ్చిందో చూసారు మీరు వచ్చి. మీ ఐఈ గారు కూడా చెప్పాము. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? మార్నింగ్ అది అక్కడ ప్రాక్టీస్ చోట కటింగ్ పెట్టి తార్ నింపి నెక్స్ట్ 2 days కూడా అవసరం లేదు. గతంలో ఒకసారి చదివారండి, సగం చదివారు, మిగిలిన వదిలేసి వెళ్ళిపోయారు. మా సబ్మిషన్ ఏంటంటే సార్, మాకు ఫండ్స్ వచ్చే పడి స్పెషల్ మధ్య ఉండేది సార్. మనకి రెవెన్యూ వాటర్ ట్యాక్స్ వస్తుంది. ఆ అమౌంట్ ఓఎన్ఎం కింద కావాల్సిన డబ్బులు దాంట్లోనే చేయాల్సి వస్తుంది. అదే సరిపోతుంది. అది సరిపోవట్లేదు సార్. అది చాలా చిన్న అమౌంట్ అది సరిపోవట్లేదు సార్. ఇప్పుడు ఉదాహరణకి మన మండలంలో నేను 15 లక్షలు పంపించాను సార్ ఓన్లీ మెయింటెనెన్స్. దాంట్లో 5 లక్షలు తీసేయండి సరిపోతాం. యాక్చువల్గా తర్వాత మరి మన మంచి వీడు మోడరేషన్ పంపించాము సార్. 50 లక్షలు పంపించాము సార్. అది సాక్షన్ అయితే మారిపోతుంది. పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిందని పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఫేజ్ 2లో ఈ రీసర్వే ప్రారంభించాము. అక్కడ నిన్న రైలింగ్ చేసుకున్నాం. ఈరోజు మళ్ళా అదే 2 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాము. ఈ రీసర్వేతో భూ సమస్యలు దాదాపుగా 99.9% వివాదాలు కోర్టులో లేనివి కూడా పరిష్కరిస్తాము. ఏదైనా కోర్టులో ఉంటే వాటి వారికి కోర్టు ఉత్తర్వులను అనుసరించి వాటిని కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి పిట్లవారిపాలెం మండలంలో 30 రేషన్ షాపులు ఉన్నాయి, 7 FDAలు ఉన్నాయి. ఈకేవైసీ ఓన్లీ 6% తప్ప అందరికీ కూడా ఈకేవైసీ చేశాము. 818 మందికి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో కార్డులో 1-2 మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ నెలాఖరికల్లా ఈకేవైసీ చేసి వచ్చే నెలలో అనగా మే నెలలో స్మార్ట్ కార్డు లాగా రేషన్ కార్డులు అందరికీ కూడా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం ఇస్తాము. అదేవిధంగా ప్రస్తుతానికి బియ్యం ఒక సింగిల్ మెన్కి 5 కేజీలు చొప్పున బియ్యం ఇస్తున్నాము. అది కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. 1/2 కేజీ పంచదార ఇస్తున్నాము. వచ్చే నెలలో కందిపప్పు కూడా కల్పిస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పిఎం కిసాన్ అనేది ఒక యాప్ ఉంది. నా లాగిన్లో నేను బయోమెట్రిక్ వేస్తేనే అది అమలు అవుతుంది. అవన్నీ కూడా ఏదైతే 282 మందికి తప్ప మండలంలో మిగతా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ నేను నా లాగిన్లో నా ఫోన్ ద్వారా చేసేయడం జరిగింది. అదేవిధంగా మనకి ముందు చెప్పారు, ఈ వేసవి కాలంలో మన రైతులు కానీ గ్రామ ప్రజలు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పిడుగులు అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురుస్తాయి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో మన ప్రభుత్వ శాఖలందరికీ కూడా మేము వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియజేస్తాము. అదేవిధంగా ఈ నీటి వ్యవస్థ లేకుండా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు పంచాయతీ కార్యదర్శి గారితో మాట్లాడి వెంటనే ఆ మోటార్లో రిపేర్ చేయించడం కానీ అవన్నీ కూడా జరిగినాయి. మండలంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వే జరుగుతుందని చందోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ యు నరసింహారావు తెలిపారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఈ సర్వేలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఎన్సీడీ సర్వే అనేది జరుగుతుందండి. ప్రతి విలేజ్లో కూడా ఆల్రెడీ 78% కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడీ
నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒక ఇంటిలో 18 సంవత్సరాలు నిండిన వయసు దగ్గర నుంచి ఆ పైన ఎంతైతే వయసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క డిసీజ్ని డిక్లేర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి. పోయిన ఆగస్టు నుంచి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రేపు ఆగస్టు వరకు కంప్లీట్ చేయమన్నారు, కానీ ఏప్రిల్ ఎండింగ్ కల్లా అది కంప్లీట్ చేయమని ఆర్డర్స్ వచ్చినాయండి. ఆ వర్క్ జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా. మన మండలంలో ఉన్న 40,000 పాపులేషన్లో కూడా ఈ విలేజ్లో ఎంతైతే 18+ వాళ్ళు ఉన్నారో ఆ పాపులేషన్ అందరికీ కూడా డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ టెస్టులు కూడా చేస్తున్నారండి. వాటిలో బీపీ టెస్ట్ ఒకటి, షుగర్ టెస్ట్ ఒకటి, హైపర్ టెన్షను, మరియు ఇంకేదన్నా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారండి. ఈ స్క్రీనింగ్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన గవర్నమెంట్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ జీజీహెచ్లో ఉందండి, దానికి రిఫర్ చేయడం జరుగుతుంది. అట్లా రిఫర్ చేయాల్సిన పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే మేము మా డాక్టర్ గారి ద్వారా ఓపీ రెఫరెన్స్ స్లిప్ ఒకటి రాసిస్తామండి. ఆల్రెడీ రెఫరెన్స్ స్లిప్స్ ప్రింట్ అయ్యి ఉన్నాయి. ఆ స్లిప్స్ మీద మా డాక్టర్ గారు సైన్ చేసేసి కనుక రెఫరెన్స్ స్లిప్ కనుక ఇస్తే జీజీహెచ్లో కానీ తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ ఈ ఆంకాలజీ విభాగంలో అడ్మిట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్లో ఫస్ట్ ఏదన్నా కీమో పెట్టాల్సి ఉంటే కీమో కూడా ఫ్రీగా పెడతారు. మన పేషెంట్స్ అయితే వెళ్తా ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి పట్టుకెళ్ళాలండి. ఈ రెఫరెన్స్ స్లిప్ ఒకటి ఇవి కానీ తీసుకొని వెళ్ళినట్లయితే ఆంకాలజీ విభాగంలో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. పేషెంట్కి వెళ్ళిన అసిస్టెంట్కి ఒకరికి భోజనం ఏర్పాటు చేస్తారు. పేషెంట్కి అన్ని సదుపాయాలు ఫ్రీగా చేస్తారండి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు విద్యార్థులకు సూచించారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలలో డేటా సైన్స్ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. విద్యార్థులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో కెరియర్లో ఉన్నత శిఖరాలను అందుకోవాలని డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు ఆకాంక్షించారు. ఈ విధంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అదేవిధంగా డేటా సైన్స్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు విద్య పట్ల మెలకువలను, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు, డాక్టర్ సిఎస్ రావు, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. Farewell in such a fantastic manner. In this regard, heartfully I would like to congratulate your head of the department, Dr. Subbarao Garu, all the faculty coordinators for conducting this event in such a splendid manner. Yeah, I don't want to take much time. To all the outgoing students from our side, the suggestion is, see, you are graduating from one of the emerging branches of computer science, that is data science. You know, it is in the industry, software industry, I came to know that it is one of the leading courses, so that if you work hard, really you can settle well in your life within a short time. Nowadays, this artificial intelligence, data science, IoT, etc., they are all termed as emerging courses. Means they are having very bright future. And you demonstrated your dedication and discipline many times in many areas. I wish all the best for your bright future. స్వాతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు విశేష సేవలు అందించారని అంబేద్కర్ సేవా సమైక్య గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద్ కుమార్ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరమానంద్ కుమార్, మొహిద్దీన్ బేగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కుమ్మరికుంట దాస్, షేక్ బాజీ, కట్టా సుజాత, గుడిపూడి జక్రయ్య, విజయరావు, పఠాన్ అహ్మద్ బాషా, పి చంద్రశేఖర్ రెడ్డి, యనకొల్లు పోలీసురావు, షేక్ తాసు తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకులు, సామాజిక సాంఘిక ఆర్థికవేత్త, భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని మన కర్లపాలెం అంబేద్కర్ సెంటర్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క జయభీములు తెలుపుతున్నాము. మరి జగజీవన్ రావు గారు సామాన్యమైన కుటుంబంలో జన్మించి మరి ఉన్నత చదువులు చదివి వివిధ దశల్లో రాజకీయంగా ఎదిగి మరి ఆయన దళితుల కోసం, సామాజిక
పరివర్తన కోసం ఎనలేని కృషి చేసినటువంటి మహనీయులు. వారు దరిదాపు 30 సంవత్సరాల పాటు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి వివిధ వర్గాలకి మంచి సేవలు అందించినటువంటి నాయకులు బాబు జగజ్జీవనరావు గారు. ఈయన్ని జన్మదినాన్ని మరి మేము గత 30-40 సంవత్సరాల బట్టి కర్లపాలెం సెంటర్లో అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో జరుపుకుంటాం. మరి జయంతులు వర్ధంతులే కాకుండా మహనీయులు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల గురించి మరి ఓడవడలా తెలియవాలని మీరు ఈనాటి సమాజం యువకులు మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువైనటువంటి బాబు మహాత్మాజీ పూలే గారు, పెరియార్ రామస్వామి గారి వారి ఆధ్వర్యంలో వారి యొక్క అడుగుజాడలో నడిచినటువంటి బాబు జగజ్జీవనరావు గారు కూడా మరి వివిధ గవర్నమెంట్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులు. మరి భారతదేశాన్ని దశ మార్చినటువంటి నాయకుల్లో ఆయన ప్రథమం కూడా చెప్పుకోవడానికి మేము దళితులుగా ఎంతో గర్వపడుతూ ఉన్నాం. మరి ఆయన చేసిన సేవలను ఈనాడు దేశవ్యాప్తంగా వాడవాడలా మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ముదావాహం. మరి ఆయన యొక్క సేవలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలి. ప్రతి ఒక్కరూ అంబేద్కరిజాన్ని, బాబు జగజ్జీవనరావు గారి యుగాన్ని మరి చదువుకున్న పుస్తకాల ద్వారా మరి రాబోయే తరాలకి వాళ్ళ యొక్క సేవలు అందించే దాంట్లో మనం పాల్గొని మంచి సేవలు మనం కూడా ప్రభుత్వాలకి ప్రజాసేవకి అందించాలని కోరుకుంటూ 117వ జయంతి బాబు జగజ్జీవనరావు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మహానాయకుడు. ఆయన యొక్క జీవిత విధానాన్ని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహోన్నతమైన వ్యక్తి. ఈ దేశానికి మొదట దళిత ప్రధాని కావాల్సిన ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప ప్రధానిగానే ఆయన చేశారు. ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మహా వ్యక్తి, మహానుభావుడు. అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా చూసుకొని యువత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు వారి కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి అనేక సంక్షేమ పథకాలు పేదవారికి అందేలా బాబు జగజ్జీవన్ రామ్ కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. 27 ఏళ్ల వయసు లోనే శాసన మండలికి ఎన్నికయ్యి దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, వ్యవసాయ, రైల్వే, పౌర సరఫరా మంత్రిగా పనిచేసి 52 ఏళ్లు పార్లమెంటేరియన్గా దేశానికి ఎన్నో సేవలు అందించి అణగారిన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వెంకటేశ్వర్లు, దయారావు, భీమ లీలాకృష్ణ, చార్లెస్, సుబ్రహ్మణ్యం, నర్రాకొండలు, గవినికొండలు, నక్కా ప్రకాష్, కర్నేటి కొండలు, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రి, బాల్యం నుండి కూడా వివక్షను ఎదుర్కొని ఆ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం తన జీవితకాలం అంతా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు. మరి భారతదేశం మొత్తం బాబూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే బీహార్లోని చంపారణ్ నుండి శాసన మండలికి ఎన్నికై ఆనాటి నుంచి ఆయన మరణించే వరకు అంటే 1988 వరకు కూడా ఆయన పార్లమెంటరీగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఈ దేశంలో వ్యవసాయ, కార్మిక, రక్షణ, రైల్వే, పౌర సరఫరాల, తంతి తపాల వంటి ఎన్నో మంత్రివర్గాల్లో శాఖల్లో నిర్వహించి ఆయన దేశం కరువులో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం దిశగా నడిపించి మరి ఎంతో గొప్ప కృషి చేశారు. అలానే రక్షణ శాఖ మంత్రిగా ఆయన పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేశారు. రక్షణ రంగాన్ని పటిష్టపరిచి భారతదేశ శౌర్య పరాక్రమాలు ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహనీయుడు మరి ఆయన పందాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఆయన మార్గాలకు అనుసరణీయంగా ఈ రోజున దళిత బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరి రాజకీయంగా, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరి వారి వర్గాలకు ఒక సమున్నతమైన పాత్రను కల్పిస్తున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమున్నత కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి
తెలుగుదేశం పార్టీ. అలానే ఈ రోజున బాపట్ల పార్లమెంటు సభ్యులుగా మరి బాపట్ల పార్లమెంట్లో ఉన్న సమస్యల్ని ఆయన వివరిస్తూ ఈరోజు పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్గా కూడా బాపట్లకు పనిచేయడం మరి ఎంతో గర్వకారణం. దేశం గర్వించదగిన మహనీయుడు స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ అని ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి బాపట్ల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహనీయుడు స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ అని, వారు దేశ ఉప ప్రధానిగా చేసిన సేవలు ఎనలేనివని తెలియజేశారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా ఉప ప్రధానిగా వారి సమయంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప మహనీయుని త్యాగాలను ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతటి గొప్ప మహనీయుని విగ్రహం బాపట్లలో లేకపోవడం బాధాకరమని, వీలైనంత త్వరగా ఆ మహనీయుని విగ్రహాన్ని పట్టణంలో ఏదైనా ఒక ప్రముఖ సెంటర్లో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటు బాపట్ల బహుజన సమాజ్ పార్టీ ప్రముఖ నాయకులు గుదే రాజారావు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మరొక మహానుభావుడు, భారతదేశం గర్వించదగినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారి, స్వర్గీయ బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన వారు కొంతమంది ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆ రోజు నడుచుకుంటూ, అంబేద్కర్ గారి సమకాలీకుడుగా ఉంటూ బడుగు బలహీన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి బాబు జగజీవన్ రావు గారిని చెప్పుకోవడం మనందరూ తెలిసిన విషయమే. మరి వారు దేశానికి ఉప ప్రధానిగా, ఆ రోజుల్లో దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి బాబు జగజీవన్ రావు గారు. అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాలి. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా మరి నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు వారి జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా భారతదేశం గర్వించినటువంటి మహానాయకుడు కాబట్టి భారతీయులందరికీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాంటి మహానుభావుడికి మన బాపట్ల పట్టణంలో కూడా ఒక సముచితమైన స్థానం ఏ విధంగానైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి తగినటువంటి సముచిత స్థానంలో వారి విగ్రహావిష్కరణ జరిగిందో, అదేవిధంగా అదే స్థాయిలో మరి అలాంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు కాబట్టి వారి విగ్రహాన్ని కూడా బాపట్ల పట్టణంలో నెలకొల్పి వారికి కూడా సముచితమైన గౌరవాన్ని కల్పించి భారతీయులకు బాబు జగజీవన్ రావు గారి యొక్క కృషిని, గొప్పతనాన్ని, వారి యొక్క ఆశయాలను కూడా తెలియజేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వమే తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో స్థలం చూపించిన ఎడల మా మాజీ సైనికులవే బాబు జగజీవన్ రావు గారి విగ్రహం పెడతానికి మేము ముందుకు వస్తాము, స్థలాన్ని చూపిస్తే మేము ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీలు అందిపుచ్చుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. 24 గంటల్లోనే దొంగతనం కేసులు ఛేదించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.